సిటీ కేబుల్. శ్రీ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ మేడి మహేష్, దేవాదాయ శాఖ ఈవో శేఖర్ గౌడ్ వెల్లడి. తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ మేడి మహేష్ తెలిపారు. నేడు అనగా మంగళవారం రాత్రి 10:30 నుండి తాండూరు పట్టణపుర వీధుల గుండా స్వామివారి పల్లకి సేవ ఉంటుందని, నేటి నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని మేడి మహేష్ తెలిపారు. ప్రధాన ఘట్టం 11వ తేదీ శనివారం రాత్రి 11 గంటల సమయంలో రథోత్సవం, 12వ తేదీ ఆదివారం రాత్రి పల్లకి సేవ, లంకా దహన కార్యక్రమం ఉంటాయని జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ మేడి మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయ ఈవో శేఖర్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, 11వ తేదీన జరిగే రథోత్సవం, 12వ తేదీన జరిగే లంకా దహన కార్యక్రమాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాల్ రెడ్డి, తాండూరు రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, స్థానిక కౌన్సిలర్ ఔసుల యోగానంద్ పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు గంగా శ్రవణ్, గాజుల విజయ్ కుమార్, లింగమంతుల శంకర్, శెట్టి చంద్రశేఖర్, మద్రిక చంద్రకాంత్, కోర్వార్ అంజలి, అగ్గనూరు సంకేత్ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు కొనసాగనున్నాయని, ఈ కార్యక్రమాలలో వీరశైవ సమాజం, వీరశైవ యువదల్ మరియు అక్క మహాదేవి మహిళా కమిటీ, తాండూరు పట్టణ భక్తులు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా శ్రీ భావిగి భద్రేశ్వరుని జాతర బ్రహ్మోత్సవాలు 7/4/2026 నుండి ప్రారంభమైన కావున ప్రతి బ్రహ్మోత్సవాలకు తాండూరు పుర ప్రముఖులు మరియు కర్ణాటక నుండి వచ్చే బీదర్ జిల్లా నుండి గుల్బర్గా నుండి జిల్లా వచ్చే భక్తులకు ప్రతి ఒక్కరికి స్వాగతం తెలుపుకుంటూ, మరి ఈరోజు స్టార్ట్ అయిన బ్రహ్మోత్సవాలు 15 నాడు ముగుస్తాయి. మరి నేటి నుండి తాండూరు పురవీధుల గుండా మన పల్లకి సేవ కార్యక్రమాలు మొదలవుతాయి. కావున ఇటు పల్లకి సేవ కార్యక్రమాలకు భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నేటి నుండి అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా అవుతున్నాయి. కావున ఇటు అన్నదాన కార్యక్రమానికి తాండూరు ప్రజలందరూ హాజరై ఇటు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జాతరలో ముఖ్య ఘట్టమైన రథోత్సవము మరియు లంకాదానానికి భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఇటు జాతర బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి వీరశైవ సమాజం సభ్యుల సహకారం ఉండాలని కోరుకుంటూ, తాండూరు ప్రజల సహకారం ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి సహకారం ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ రోజు నుండి శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయి. ఈరోజు 7వ తారీఖు నుండి 15వ తారీఖు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు రథోత్సవాలు పాల్గొంటున్నాడు. మరియు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు మరియు మన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వీరందరూ కూడా రథోత్సవానికి హాజరై స్వామివారి సాంబార్ వచ్చిందా స్వామి? సాంబార్
మామ ఇక్కడ చూడే ఇట్లా చూడు అది నడవనా